కరుణా స్తోత్రం ఆలోచనకర్త స్తోత్రం ఆశ్చర్య కరుణా స్తోత్రం ఆలోచనకర్త స్తోత్రం బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం స్థలములో మీరు నాయన సిద్ధపరిచినందుకే మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా, నీకు వందనాలు. మా తండ్రి మా దేశం నాయన రక్షించబడాలని ప్రభు ప్రార్థన చేయించున్నాం దేవా, మీ స్తోత్రాలు నాయన, నీకు వందనాలు యేసయ్య. అనేకమైనటువంటి గొప్ప కార్యములు, మహత్కార్యములు, ఆశ్చర్య కార్యములు తండ్రి, అద్భుత కార్యములు చేసే దేవుడు నాయన, నీ స్తోత్రాలు. అనేక మంది ప్రభు యువకులు వచ్చారు తండ్రి, వారిలో రక్షణ లేని వారికి రక్షణ దయచేయి ప్రభు, ఆత్మ లేని వారికి ఆత్మ దయచేయి తండ్రి, విడుదల లేని వారికి విడుదల దయచేయి దేవా, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నా. యవనస్తుల్లోని ఆత్మ కార్యములు జరిగించండి నాయన, ఉజ్జీవపరచండి నాయన, ఆత్మీయతలకు నడిపించండి ప్రభు, మీ స్తోత్రాలు తండ్రి. ప్రార్థించిన విధముగా నీ దైవ సేవకులను జపన్య శాస్త్రి గారిని, దైవ సేవకులను ప్రభు, పాటలు పాడే వారిని అందరినీ కూడా తీసుకొచ్చావు తండ్రి. ఈ కార్యక్రమం ఇంతవరకు ఆశీర్వాదకరంగా జరిగించావు ప్రభు. ఈ సమయంలో నీ భక్తులు నీ వాక్యాన్ని చుండగా తండ్రి, ప్రతి ఒక్కొక్కరితో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాను ప్రభు. ప్రతి వారు నాన్న నీ వాక్యం చేత సంధించబడి ప్రభు, వాక్యానికి లోబడి ప్రభు, వాక్యానికి నాయన నా తన విధేయులై నడిచి దీవించబడటానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఆది నుండి ఎంతవరకు కూడిక నీకు మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరిగించమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమ వందనాలు. ముఖ్యంగా దైవజనులు దేవదాసయ్య గారికి, ఇంకా వేదిక మీద దైవజనులు, సంగీత పరిచయంలో వాడబడుతున్న సేవకులు అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. నాకంటే ముందుగా శుభాలు పలికిన దైవ సేవకులు పెద్దలు జాన్సన్ గారికి, బలమైన దేవుని రాజ్య స్థాపనలో ఆసక్తిగా పాటుపడుతున్న సోదరులు రాము గారికి, మరి విశేషంగా నన్ను ఆహ్వానించిన మన యూత్ ప్రేమ్ మరియు అతని బృందానికి నా ప్రేమ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఇంతవరకు మీరు కలిగి ఉన్న ఓపిక ఇంకొంచెం పెరగాలి. నెమ్మదిగా, ప్రశాంతంగా, నిశ్శబ్దంగా చూస్తూ వినడానికి ప్రయత్నం చేయండి. ఈ పగలు దేవుని పరిశుద్ధాత్మ చేయనుద్దేశించిన కార్యమంతా ఎలాంటి మినహాయింపు లేకుండా నిరాటంకంగా జరుగునట్లుగా మన ప్రాణాత్మ దేహాలు మన ప్రియ ప్రభువుకు అప్పగించుకోవాలి. ఆరాధనలో, ప్రార్థనలో ఏకీభవించిన మీరు ఆయన దీన సేవకునకు నా మనవిని మన్నించి మరొక చిన్న ప్రార్థనకు అవకాశాన్ని ఇవ్వండి. అలాగే కూర్చొని కళ్ళు మూసుకొని రెండు చేతులెత్తి హృదయమంతటితో ప్రభువా నాతో మాట్లాడు, ప్రభువా నాతో మాట్లాడు.
మీ మనస్సుల్లోని మాట కొంచెం పైకి మాట్లాడితే మంచిదే. నీవు నాతో మాట్లాడితే లోబడతానయ్యా, అప్పగించుకుంటాను ప్రభా. ఈరోజు మాట్లాడితే ఇంకొక రోజు లోబడటం కాదు, ఇప్పుడే లోబడతాను ప్రభా. ఎస్ లార్డ్, ఐ సరెండర్ ఆల్. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, యేసు రక్తం ద్వారా నీ కృపాసనం చేరుతున్నాను. ఇంతమంది పరిశుద్ధ దైవజనుల మధ్య, మీ రక్తములో కడగబడినటువంటి నీతిమంతుల మధ్య నిలుచుటకైనా మాట్లాడుటకైనా నేనే పాటివాడను. నిత్యము నీ కృపలో జరుగుతున్నట్లే ఈ పూట కూడా నేనే తగ్గాలి, మీరే హెచ్చాలి. నేను మరుగై మీరు ప్రత్యక్షమవ్వాలి. అంచేత నన్ను మరుగు చేసి మీరు ప్రత్యక్షమై మీకు ఇష్టమైన కార్యమంతా జరిగించమని, ప్రకటించువానిగా, గ్రహింప చేయవానిగా, ఒప్పింప చేయవానిగా, రక్షించువానిగా మీరు క్రియ చేయమని ప్రాణాత్మదేహములతో మీకు లొంగిపోయి మీకు అప్పగించుకొనుచుండగా సకలాటంకాల దుష్ట ప్రభావం, నిర్లక్ష్యం, నిద్రమొత్తు, అవిధేయత, తిరుగుబాటు యేసు నామములో వేళ్లతో పెళ్ళగించి నాశనం చేస్తున్నాను. నన్ను మమ్మల్ని వశపరచుకోండి, నీ కార్యం జరిగించండి. యేసయ్య పేరట ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మళ్ళా ఏకీభించినందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను బిడ్డలారా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి నాటి ధ్యానం కొరకై యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 22వ అధ్యాయం 23 నుండి 31 వరకు చదవాలి. ఎవరైనా చదివితే ఆలస్యం అయిపోతుంది కనుక నేనే అక్కడక్కడ స్పీడ్ కొన్ని మాటలు చదివేసి వెళ్తాను. మీరు చదువుతూ ఉండి నేను దాన్ని ఫాలో అవుతూ ఉంటే కొంచెం టైం ఎక్కువ అవుతుంది. స్పీడ్గా మీరు చూడండి, నేనే చదువుతాను. దేవుని బిడ్డలారా, యెహోవా వాక్కు ఇలాగూ సెలవిస్తూ ఉన్నది. 26 నుండి చూసుకోండి. దాని యాజకులు నా ధర్మశాస్త్రము నిరాకరించుదురు, నాకు ప్రతిష్ఠితములకు వస్తువులను అపవిత్రపరచుదురు, ప్రతిష్ఠితమైన దానికి సాధారణమైన దానికి భేదమెంచరు, పవిత్రమేదో అపవిత్రమేదో తెలుసుకున్నకు జనులకు నేర్పరు, నేను విధించిన విశ్రాంతి దినములు ఆచరింపరు, వారి మధ్య నేను దూషింపబడుచున్నాను. దానిలో అధిపతులు లాభము సంపాదించుకుని రహస్య చేయట్లను, మనుషులు నశింపజేట్లను, వేటను చెల్చు తోడేళ్లు వలె ఉన్నారు. మరియు దాని ప్రవక్తలు వ్యర్థమైన దర్శనములు కనుచు యెహోవా ఏమి సెలవియ్యనప్పుడు ప్రభువైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడని చెప్పుచు వట్టి సోదెగాండ్రై జనులు కట్టిన మంటి గొడవ గచ్చుపూతపోయి వారు విన్నారు. మరియు సామాన్య జనులు బలత్కారము చేయుచు దొంగిలించుదురు, వారు దీనులను దరిద్రులను హింసుదురు, అన్యాయముగా వారి పరదేశంలో బాధించుదురు. నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారమును దిట్టపరచుటకును, బద్దలైన సందులు నిలుచుటకును తగిన వాడెవడ నేను ఎంత విచారించను ఒకడైనను కనబడలే. కావున నేను నా క్రోధమును వారి మీద కృమ్మరింతును, వారి ప్రవర్తన ఫలం వారి మీద రప్పించి నా ఉగ్రతాగ్ని చేత వారిని దహింతును. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ఇప్పుడు మీరు చక్కగా తలలు పైకెత్తి ప్రశాంతంగా నా వైపు చూస్తూ ఈ మాటలు వినండి చాలు. దేవుని బిడ్డలారా, దేశములోను సంఘములోను ఏకకాలములో నెలకొని ఉన్న అత్యంత బాధాకరమైన దుఃఖకరమైన పరిస్థితులను ఈ 4-5 వచనాలలో దేవుడు తేటగా ఎత్తి చూపి మాట్లాడుతున్నాడు. సంఘములో పరిస్థితులు ఎట్లాగున్నాయి, సమాజంలో దేశమంతటా పరిస్థితులు ఎట్లాగున్నాయి, రెండు కూడా ఏకకాలంలో చూపెడతా ఉన్న వచనాలు ఇవి. ఒక ప్రతిష్ఠితమైన పరిశుద్ధమైన
అభిషిక్తమైన స్థానములో గౌరవింపబడవలసిన సంఘం ఆ ప్రతిష్టను, ప్రత్యేకతను కాపాడుకోలేని కారణంగా దిగజారిన దైన్య స్థితిని ఎండగొడుతున్న లేఖనం ఇది. దాని యాజకులు ధర్మశాస్త్రము నిరాకరిస్తున్నారట. సామాన్య జనులను మనం ఇంకేం ప్రశ్నిస్తాం? యాజకులే ధర్మశాస్త్రం నిరాకరిస్తే ఎలాగో ప్రతిష్ఠితమైన దానికి ప్రతిష్ఠితము కాని దానికి భేదమేమి లేనట్లుగా ఉంటుందంట వ్యవహారం. దేవుని కొరకు ప్రతిష్ఠించబడ్డ ఉపకరణాలు, వస్తువులు, వ్యక్తులు, హృదయాలు, సేవలు, అలాంటి ప్రతిష్ట, సమర్పణ లేనివి ఒకే ఘాటిన కట్టబడుతున్న దుస్థితి నేటి సమాజంలో, క్రైస్తవ సమాజంలో కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ధర్మశాస్త్రమును విచారించరు, బోధించరు, నియామక కాలాల్ని పట్టించుకోరు. ఇంకా చాలా మంది వాడబడుతున్నట్లుగా కనిపిస్తున్న వారు యెహోవా తమకు ఏమీ సెలవియ్యని దినమును కూడా ప్రభువుకు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడని ఏదో ఒకటి చెప్పి సోదెగండ్రగా బ్రతుకుతున్నారట. మరి కట్టుటకు దేవుడు వారి చేతికి అప్పగించిన మహిమగల గుడారపు నిర్మాణమును ఎలా చేస్తున్నారు అంటే, జనులు కట్టిన మంటి గోడకు గచ్చుపోత పూస్తున్నారట. జనులు కట్టిన గోడ అన్నమాట మర్చిపోవద్దు. ఎందుకని జనులు కట్టిన మంటి గోడకే గచ్చుపూత పోస్తున్నారు అంటే, దాన్ని తాకి చూసిన వారికి, వెలి చూపుతూ ఉన్న వారికి, కనీసం కొంచెం కొట్టు చూసిన వారికి ఇది గట్టిదే అనిపించాలని. కట్టబడిన కట్టడం మీదికి రాబోతున్న శ్రమ, శోధన, పరీక్ష మత్తయి సువార్త 7:25 ప్రకారం చదవక్కర్లేదు. గాలి విసిరింది, వాన కురిసెను, వరద వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. 3 రకాలైన శోధన పరీక్ష మీకు కనిపిస్తుంది. ఒక ఇల్లు కట్టబడిన తరువాత వాన కురిసెను, ఎ టెస్ట్ ఫ్రమ్ అబౌవ్, దేవుని నుండి అనుమతించబడిన ఒక శ్రమ, పరిశోధన, పరీక్ష. వరద మనుషుల్లోండి భూమి మీద నుండి వస్తున్నటువంటి ఒక పరీక్ష. గాలి, ఈ రెండింటికి మధ్య వాయుమండలంలో నుంచి అనుమతించబడుతున్న మరొక శ్రమ. ఈ 3 దెబ్బకు తట్టుకొని నిలబడగలిగితే ఆ ఇల్లు ఒక మంచి కట్టడం. అలా నిలబడగలిగిన కట్టడం ఒక క్రైస్తవుడు ఎప్పుడు ఉంటాడు, ఒక సంఘం ఎప్పుడు ఉంటుంది అంటే, అది మట్టి గోడకు గచ్చు పూత పూస్తే ఆ స్థితి ఉండదు కదా. ఈ దెబ్బకి అది పడిపోద్ది. మరేం చేయాలి? గోడే గట్టి గోడ ఉండాలి. అప్పుడేం చేయాలి? ఉన్న మట్టి గోడను కూల్చివేసి మళ్ళీ పునాది మీద మొదటి నుంచి కడితే తప్ప సాధ్యం కాదు. ఉన్నదాన్ని కూల్చివేస్తే ప్రజలు సహించరు. నువ్వేదో బాగు చేస్తావు, కడతావు అనుకుంటే ఉన్నది కూలగొడుతూనే ఉంటాయా అంటూ సేవకుడి మీద తిరగబడతారు, మండిపడతారు. ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, ఉద్యమం వస్తుంది, నిరసన వస్తుంది, వెళ్ళిపోతారు జనం. జనులను కోల్పోవడానికి ఇష్టము లేని సేవకత్వం. సరే సరే సరే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఇట్ క్యాన్ బి లైక్ దిస్, నో ప్రాబ్లం, ఐ విల్ మేనేజ్ అని చెప్పి ఏం చేస్తున్నారంటే, ఆ మట్టి గోడకి చక్కని గచ్చుపోత పోస్తే చూసిన వారు, తాకిన వారు బ్రహ్మాండంగా ఉంది కట్టడం, సేవ అంటున్నారు. ప్రతివాని పని పరీక్షించబడు ఆ దినాన అది నిలిచేది కాదు. సంఘము లోపల పరిస్థితులు ఉన్నాయి. బయటికి వెళ్తే జనులు దొంగిలించున్నారు, వ్యభిచరించుచున్నారు, హత్య చేయుచున్నారు, విపరీతమైన కామ వికార చేష్టలు పేటరేగిపోతున్నాయి. దేవ విరోధమైన విచ్చలవిడి కార్యాలు బరితెగింపుతో కొనసాగుతున్నాయి. సంఘము లోపట పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి, సంఘం వెలుపట పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. కాబట్టి పరిశుద్ధులకు దేవుడికి కోపం వచ్చింది. అవునా? దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైన నేత్రములు కలిగిన వాడు ప్రవక్త శ్లాఘించాడే, ఆయన కంట్రోల్ చేసుకోలేపడు కోపాన్ని కాదు. యాజకులు ఎలా తయారయ్యారా, ప్రవక్తలు ఎలా తయారయ్యా, సంఘం ఎలాగుందా, సంఘ నిర్మాణము మంటి గోడకు పూసిన గచ్చుపోతేనా?
మరి గట్టి కూడా కట్టాలంటే కూలగొట్టాలి. అందుకే ఇర్మియా అని దేవుడు ఏమన్నాడు? పెళ్ళగించుటకును కట్టుటకును, విర్రగు కొట్టుటకును నాటుటకును. కట్టడానికి ముందు పెళ్ళగించాలి. అందుకే నేను ఎప్పుడు వాడే ఒక పదం మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తాను. ఇఫ్ యూ రియల్లీ ఎక్స్పెక్టింగ్ ఎ రివైవల్, బెటర్ యూ నీడ్ టు ప్రిపేర్ ఫర్ ద రిఫర్మేషన్, బికాస్ revival can only come on the foundation of the reformation. ఉజ్జీవము కొరకు ప్రార్థన చేస్తున్న వ్యక్తివి నీవైతే నువ్వు సంస్కరణ కోసం ఇష్టపడాలి. సంస్కరింపబడకుండా ఉజ్జీవం వచ్చే ఛాన్స్ లేదు. ఉజ్జీవం సంస్కరణ పునాదుల మీద వస్తుంది బిడ్డలారా. చక్కని నేలను గోతులు తవ్వకుండా బిల్డింగ్ కట్టాలంటే ఏమైనా తెలివైన పని? ఉన్నదాన్ని డిస్టర్బ్ చేయాలి, గోతులు తవ్వాలి, పాత కట్టడాన్ని కూల్చివేయాలి, ప్రారంభం నుండి గట్టిగా కట్టాలి. ఈ లోపు వచ్చే వ్యతిరేకతను, సహాయ నిరాకరణను, తృణీకారాన్ని భరించగలిగిన, కట్టగలిగిన పనివాడే కావాలి. ఒకవైపు లోపలిట్లాగా ఉంది, ప్రతిష్ఠించబడ్డ జీవితానికి ప్రతిష్ఠ లేని వాడికి సమానమైన పరిస్థితి. లేవియా కాండం 10:9 ప్రకారం ఇప్పుడు మీరు చదవద్దు, కానీ యాజకుల పని ఏంటి తెలుసా? ప్రతిష్ఠితమైన దానిలో నుండి లౌకికమైన దానిని వేరు చేయాలి. వన్ ఆఫ్ ద వెరీ కీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ పాస్టర్ టు deroots some secular systems in the church from the church. లోపల పరిస్థితి ఎలాగుంటే బయట చూస్తే దొంగతనం, వ్యభిచారం, హత్య, నిర్దేవత్వం, దేవ విరోధ సకలమైన కార్యాలు బరితెగింపుగా జరిగిపోతున్నాయి. 82వ కీర్తన 5వ వచనం ప్రకారం చూస్తే దేశము యొక్క ఆధారములు కదిలిపోతున్నాయి అన్నాడు. మన భారతదేశం వరకే చూసుకుంటే ఈ ప్రజాస్వామ్యానికి 4 స్తంభాలు ఉన్నాయని మనం పేపర్లో చిన్నప్పుడు చదువుకున్న పుస్తకాల్లో చూస్తాం. పత్రిక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ అయితేనే, శాసన నిర్మాణ వ్యవస్థ అయితేనేమి, నిర్వాహక కార్యక్రమం అయితేనేమి, న్యాయ వ్యవస్థ అయితేనేమి, పోలీస్ వ్యవస్థ అయితేనేమి, ఈ 4 స్తంభాలు ఉన్నాయే. దేశమునకు ఆధారాలు కదిలిపోతున్న వాస్తవం ప్రతిరోజు దుఃఖంతో చూస్తున్నాం మనం. ఈ రోజున కరెంట్ అఫైర్స్ మాట్లాడుతూ విచ్ పిల్లర్ ఇస్ స్ట్రాంగెస్ట్ అని అడిగితే ఎవరు ఆన్సర్ చెప్పలేడు. ఈ 4 ఏ స్తంభం గట్టిగా ఉంది? ఏది గట్టిగా లేదు. వ్యవస్థ కుప్పకూలిపోయే పరిస్థితి, విచ్చలవిడి అవినీతి పెరిగిపోయింది. జుగుప్సాకరమైన రీతిలో ఉన్నత స్థానములలో అవినీతి పేటరేగిపోతా ఉంది. సంఘములో యాజకత్వం, సేవకత్వం, ప్రవచనత్వం ఇలా కొనారిల్లిపోతుంటే, సమాజంలో వ్యవస్థ అలా భ్రష్టు పట్టిపోతూ ఉంటే, వీటిని బట్టి కోపగించాడు దేవుడు. ప్రభు అంటున్న మాట అక్కడ చూడండి, ఏమన్నాడు తెలుసా? ఈ స్థితి ఇలాగుండగా నేను దేశమును పాడు చేయాలి అనుకున్నాను. ఇంక వేస్ట్. దీని మీద కృప చూపడం వేస్ట్, దీనికి అనుగ్రహం ఇవ్వడం వేస్ట్, దీన్ని ఆశీర్వదించడం వేస్ట్, దీన్ని కాపాడడం వేస్ట్, దీన్ని శిక్షించాలి అనుకున్నాను. కానీ నేను శిక్షింపకుండా ఉందాము అంటే అందులో బ్రద్దలైన సందుల్లో నిలుచుటకు తగినవాడు ఎవడైనా ఉంటాడేమోనని ఒక్కడి కోసమైనా నేను తీవ్రంగా అన్వేషణ చేశాను. ఒక్కడైనను కనబడలేదు గనుక నేను నా క్రోధమును కృమ్మరిస్తున్నాను, నా ఉగ్రత అగ్ని చేత వారిని దహించి వేస్తాను. ఇప్పుడు చెప్పండి పిల్లలు, దేవుడికి ఎందుకు కోపం వచ్చింది? పేటరేగిపోతున్న వ్యభిచారమా? అడ్డు అదుపు లేని దేవుని పేరిట జరుగుతున్న మోసమా? నియంత్రణ లేని అవినీతే? సిగ్గుతో తలదించుకోవాల్సిన బలాత్కారాలా? విలువలు లేని, ప్రతిష్ఠిత లేని, ధర్మశాస్త్రము లేని, నియామకాలు లేని విచ్చలవిడి తనముతో సాగిపోతున్నటువంటి సేవకత్వమా, యాజకత్వమా? దేన్ని బట్టి కోపం వచ్చింది? దేన్ని బట్టి కాదు. ఇంతలా పరిస్థితులు దిగజారుతూ ఉన్నా, ఇంతగా పడిపోతూ ఉన్నా, దేవుని కోపమును ఆపుటకు బ్రద్దలైన సందులు నిలబట్టడానికి ఒక్కడూ రాకపోవటాన్ని బట్టి కోపం వచ్చిందంట దేవునికి. దేవుని కోపానికి కారణం జరుగుతున్న వైఫల్యం కాదు,
దేవుని కోపానికి కారణం పడిపోతున్న విలువలు కాదు. ఇలాంటి పరిస్థితులు లోపట బయట ఉన్నప్పటికీ కూడా బ్రద్దలైన సందుల్లో నిలుచుటకు ఎవడు ముందుకు రాకపోవటమే దేవుని కోపానికి కారణం. అంటే అర్థం ఏంటి? వ్యవస్థ ఇంత చెడిపోయినా, అవినీతి ఎంత పేటరేగిపోతున్నా, విలువల సంఘములు ఎంత పతనమైపోతున్నా, ఇప్పటికి నీ దేవుని కోపమును ఆపుటకు అవకాశాలు ఉన్నాయి. దేవుడు తన ఉగ్రత నుంచి మల్లుకునేలా చేయగలిగే అవకాశాలు ఇప్పటికీ ఉన్నాయి. ఎలా?